ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణకు మరోసారి గైర్హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల సన్నాహాలను పరిశీలించేందుకు ఆయన గోవాకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ సమన్లను మరోసారి దాటివేసే ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కేజ్రీవాల్కు ఈడీ గత వారం 4వసారి సమన్లు జారీ చేసింది. నవంబర్ 2, డిసెంబర్ 21, జనవరి 18న ఈడీ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్ జనవరి 11న గోవాకు వెళ్లాల్సి ఉండగా గణతంత్ర దినోత్సవం కోసం ఢిల్లీలో సన్నాహాలను పర్యవేక్షించేందుకు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు ఆ విషయాన్ని తెలిపాయి. రాజ్యసభ ఎన్నికలు, రిపబ్లిక్ డే సన్నాహాల కారణంగా జనవరి 3న ఈడీ సమన్లను అరవింద్ కేజ్రీవాల్ దాటివేశారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి అయితే ఈడీ విచారణకు హాజరు కావాలనేసి అని చెప్పి సమన్లు అయితే జారీ చేసింది. అయితే కేజ్రీవాల్ గైర్హాజరైనట్టుగా తెలుస్తోంది. అయితే లోక్సభ ఎన్నికల సన్నాహాలకు సంబంధించి పరిశీలించేందుకు ఆయన గోవా వెళ్లనున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ అంశానికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కేసులో ఈడీ విచారణకు మరోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు. లోక్సభ ఎన్నికల సన్నాహాలను పరిశీలించేందుకు ఆయన 3 రోజుల పాటు గోవా వెళ్లనున్నారు. సో కాసేపటి క్రితమే ఆయన గోవా వెళ్ళినట్టు సమాచారం తెలుస్తుంది. సో ఈడీ ఈ నేపథ్యంలోనే సమన్లు మరోసారి ఆయన దాటివేశారు. గతంలో కూడా 3 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. అప్పుడు కూడా ఆయన స్కిప్ చేశారు. గతంలో ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ పర్యటనలో ఉన్న భాగంగా ఆయన అప్పుడు వెళ్ళలేదు. సో జనవరిలో కూడా, నవంబర్లో, డిసెంబర్లో, జనవరిలో 2 సార్లు నోటీసులు ఇచ్చింది ఇప్పటికీ. సో ఆయన నోటీసులకు బేఖాతరు చేసి ఆయన ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఆయన వెళ్ళలేదు. సో మొత్తం ఆయన యాక్చువల్ గా అయితే ఇప్పుడు 13, 14 తారీఖే ఆయన గోవా వెళ్లాల్సిందే. అప్పుడు స్వతంత్ర ఏదైతే రిపబ్లిక్ వేడుకలు, సార్వత్రిక ఎన్నికల సన్నాహాల నేపథ్యంలో ఆయన అప్పుడు వెళ్ళలేదు. సో కాబట్టి ఇప్పుడు సమయం కుదిరింది కాబట్టి ఇప్పుడు గోవా వెళ్ళినట్లు ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. సో మొత్తానికి గతంలో ఆయనకు జనవరిలో 18న రామ్మన్ ఇచ్చారు ఇప్పుడు. సో గతంలో నవంబర్ 2న, డిసెంబర్ 21న, సో మొత్తం ఓవరాల్ గా అయితే జనవరి 3వ తారీఖున మొత్తం 3 సార్లు, ఇప్పుడు ఇది 4వసారి. సో మొత్తానికి 4 సార్లు ఆయన ఎగ్గొట్టారు ఇది విచారణకు వెళ్లకుండా. సో దీనిపైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులైతే ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా మా నాయకునిపై ఈ విధమైన ఇబ్బందులు పెడుతున్నారు, ఈడీతో బెదిరిస్తున్నారంటూ వాళ్ళు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే బీజేపీకి ధీటుగా దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుతోంది. 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, ఢిల్లీలో, పంజాబ్ లో. మిగతా రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకుంటుంది. అందులో భాగంగానే మా పార్టీని ఇరుకున పెట్టేందుకు మా అధినేతను ఈ విధంగా చేస్తున్నారంటూ ఆప్ నాయకులు విమర్శిస్తున్నారు. సో ఓవరాల్ గా ఇప్పటికి 4 సార్లు ఆయన ఈడీ విచారణకు వెళ్ళలేదు. మరి నెక్స్ట్ మళ్ళా ఎప్పుడు ఈడీ పిలుస్తుందని మనం చూడాల్సిన అవసరం ఉంది. సో దీనిపైన అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే చాలా మంది ఏదైతే దేశవ్యాప్తంగా చాలా మంది అరెస్ట్ అయ్యారు. ముఖ్యంగా సౌత్ గ్రూప్ కు సంబంధించిన కొంతమంది నేతలు ఇప్పటికే జైల్లో ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా మొన్న విచారణకు రమ్మన్నా కూడా ఆమె రాలేదు కాబట్టి సో వాళ్ళు ఈడీ ఏ విధంగా స్పందిస్తుంది, మరి ఆయనను మళ్ళా పిలుస్తుందా లేకపోతే డైరెక్ట్ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.